హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ పంచాయతీ కార్యదర్శి సిలబస్లో భాగంగా పంచాయతీ కార్యదర్శి నిర్వహించేటువంటి ముఖ్యమైన బాధ్యతలు ఏంటో చూద్దాం. అందులో ముఖ్యమైనవి వివిధ పథకాల నుంచి వస్తున్నటువంటి గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా రికార్డ్ చేయాలి, అంతేకాకుండా వివిధ రకాలైనటువంటి అకౌంటింగ్ బుక్స్ లేదా ఖాతాల తయారీ ఏ విధంగా ఉంటుందో మనం ఈ క్లాస్లో చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, దీనిలో నుంచి మ్యాక్సిమం చాలా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మనము ప్రీవియస్గా మోడల్ పేపర్ చూసాము. అందులో మనకు చూసినట్లయితే లేదా మీరు ప్రీవియస్ పేపర్ అయినా చూడండి, కనీసము 10 మార్క్స్ అయినా అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, 5 to 10 మార్క్స్ అకౌంటింగ్ పైన అడగడం జరుగుతుంది. అంటే ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్, ముఖ్యంగా బీకామ్ వారికి కొంచెం ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళు ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. కానీ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వారికి కొంచెం కష్టంగానే ఉంటుంది, బట్ మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, మనం ఈ క్లాస్లో మరి ఏమేమి చర్చిద్దాం? అకౌంటింగ్ పరిచయము, అంతేకాకుండా 18 రకాల అకౌంటింగ్ బుక్స్. ఓకేనా, పంచాయతీ కార్యదర్శి మొత్తం ఎన్ని రకాల అకౌంటింగ్ బుక్స్ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది? 18 రకాల అకౌంటింగ్ బుక్స్ మరియు ఆడిటింగ్ నివేదిక. క్లాస్లోకి వెళ్దాం. మొదటగా పరిచయము. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఆర్థిక, సామాజిక అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడము గ్రామ పంచాయతీరాజ్ సంస్థల యొక్క కీలక బాధ్యతలు. ఓకేనా, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మరియు ఆర్థిక, సామాజిక అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాల్సిన బాధ్యత మనకు పంచాయతీరాజ్ పైనే ఉంటుంది. గ్రామ పంచాయతీ, మండల మరియు జిల్లా పరిషత్లు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తే రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. అంతే కదా ఫ్రెండ్స్. ఒక రాష్ట్రం అంటే ఏంటి? గ్రామాల యొక్క కలయికనే. గ్రామమే అభివృద్ధి చెందిందనుకోండి, ఆటోమేటిక్గా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రాలు అభివృద్ధి చెందితే ఆటోమేటిక్గా దేశ అభివృద్ధి అనేది జరుగుతుంది. అందుకే దేశానికి పట్టుకొమ్మలుగా మనము గ్రామాలని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, 73వ రాజ్యాంగ సవరణ చట్టంలో 11వ షెడ్యూల్ ప్రకారము 29 అధికారాలు, నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు తమ పంచాయతీరాజ్ సంస్థలకు బదిలీ చేయాలి ఫ్రెండ్స్. ఎన్ని రకాల నిధులు? 29 రకాల అధికారాలు మరియు నిధులను. అంటే ఆయా అంశాలకు చెందినటువంటి శాఖల స్థానిక సంస్థలకు జవాబుదారీగా ఖచ్చితంగా ఉండాలి. ఆదర్శం సాకారమైనప్పుడు గ్రామాభివృద్ధితో ముడిపడి ఉన్న పని చకచక పూర్తవుతుంది. నెక్స్ట్ వన్, ప్రధానంగా ఈ రాజ్యాంగ సవరణ అమలు క్రమంలో ఒక్కో రాష్ట్రం ఒక్కో రకమైన పద్ధతిని అనుసరించింది. 4-5 రాష్ట్రాలు మాత్రమే అధికారాలను స్థానిక సంస్థలకు బదలాయించడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, అంటే అన్ని రాష్ట్రాలు కూడా గ్రామీణ యొక్క సంస్థలు ఏవైతే ఉన్నాయో పంచాయతీరాజ్ సంస్థలు, వాటికి ఈ అధికార పంపిణీ అనేది చేయలేదు అన్నట్లు మనకు తెలుస్తుంది. గుజరాత్ 14 అంశాలను పూర్తిగా, 5 అంశాలను పాక్షికంగా స్థానిక సంస్థలకు బదిలీ చేసింది. ఓకేనా, ఇంపార్టెంట్ పాయింట్. ఆ రాష్ట్రంలో ఏకంగా 13 శాఖల నుంచి స్థానిక సంస్థలకు నేరుగా నిధులు ప్రవహిస్తున్నాయి. అక్కడ పంచాయతీలు 8 కీలకమైన వసూలు చేసుకోగలుగుతుంది. వసూలు చేసుకోవడం అంటే పన్నులు ఫ్రెండ్స్. ఓకేనా, పన్నుల రూపంలో కీలకమైన వస్తువులపైన పన్నులను వసూలు చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, కేరళ సర్కార్ పూర్తిగా 29 అంశాలను పంచాయతీరాజ్ సంస్థలకు దాఖలు పరిచింది. ఓకేనా, అంటే బదలాయించింది అని అర్థం. ఆయా అంశాలపై ఆ సంస్థలకు పూర్తి స్థాయిలో యాజమాన్యపరమైన, పాక్షికంగా క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారాలు కూడా వీరుకుంటాయి. ఆయా శాఖల నుంచి నిధుల్ని అవి నేరుగా అందుతున్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, నేరుగా అందుకునే అవకాశం కూడా కల్పించడం జరిగింది. నెక్స్ట్ వన్, కర్ణాటకలోను అధికారాలు స్థానిక సంస్థలకు దాఖలు పడ్డాయి. అక్కడ పంచాయతీ ఉద్యోగులు పంచాయతీరాజ్ సంస్థతో పాటు సంబంధిత శాఖ పర్యవేక్షణలోనూ కూడా ఉంటారు ఫ్రెండ్స్. ఓకేనా, కొన్ని రాష్ట్రాలు అధికారాలను నిజంగానే బదలాయించాయి. అయితే అనేక రాష్ట్రాలు వాటిని దాఖలు పరిచినట్లుగా ఉత్తర్వులు వెలువరించి చేతులు దులిపేసుకున్నాయి. నెక్స్ట్ వన్, స్థానిక సంస్థల ప్రతినిధులు ఏనాటికి పూర్తిగా తమపై ఆధారపడే అడుగులు కదపాలన్నది ఆయా రాష్ట్రాల్లోని పాలకుల యొక్క
మనోగతము. అంటే స్థానిక సంస్థలకు స్వాతంత్ర ప్రతిపత్తి ఇస్తే అవి రాష్ట్రాల యొక్క మాట వినవు అని చెప్పేసి కూడా ఈ యొక్క స్థానిక సంస్థలకు అధికారాల బదిలీ అనేది చేయలేదు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లలో అధికారాల బదిలీ వ్యవహారము ప్రవాసనంగా మిగిలిపోయింది, అంటే పాక్షికంగానే. ఓకేనా. నెక్స్ట్ వన్, మొత్తం 29 అంశాల బదిలీకి గాను ఆంధ్రప్రదేశ్లో కేవలం 10కి సంబంధించిన నిధులను పంచాయతీరాజ్ సంస్థలకు బదిలీ చేస్తున్నట్లుగా ఉత్తర్వులు వెలువడ్డాయి. వాటిలో కేవలం వ్యవసాయము, పశువర్ధక, వెనుకబడిన తరగతుల సంక్షేమము, మత్స్యశాఖ వంటి 4 విభాగాల నుంచే నిధులు నామమాత్రంగా పంచాయతీరాజ్ సంస్థలకు విడుదలవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, బడ్జెట్. సో గ్రామ పంచాయతీకి సంబంధించిన ఆదాయము, ఖర్చులను తెలుపు అంచనా పట్టికను బడ్జెట్ అంటారు. అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో గ్రామ పంచాయతీకి ఎంత ఆదాయం వచ్చింది, గ్రామ పంచాయతీకి అయినటువంటి ఖర్చులు ఎంత అనే అంశాలన్నీ కూడా ఒక పట్టిక రూపంలో రాయడాన్ని బడ్జెట్ అంటారు. సో ఈ బడ్జెట్లో లాభ నష్టాల ఖాతా అని కూడా అంటారు ఫ్రెండ్స్. దీనిలో చాలా రకాల అంశాలు ఉంటాయి. బ్యాలెన్స్ షీట్ రూపంలో దీన్ని చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్, బడ్జెట్ అనున్నది ఆర్థిక నియంత్రణకు సాధనంగా ఉపయోగపడడమే కాకుండా ఉన్న వనరులను అంచనా వేసే అనేక కార్యకలాపాలకు కేటాయించడము జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే ఉన్న వనరులన్నీ కూడా వివిధ రకాలైనటువంటి కార్యకలాపాలకు ఈ విధంగా కేటాయించాలనే అంశాలు కూడా ఇందులో మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, బడ్జెట్ తెలుసుకోవడం వలన కలిగే లాభాలు ఏంటి మరి? ప్రజలు ప్రణాళిక, భాగస్వాములు, అవసరాలు, ప్రాధాన్యత గల వారిగా పనులకు నిధులు సమకూర్చి పథకాలను జత చేర్చే అమలు చేయడము. ఓకేనా. సో అంటే ఈ యొక్క బడ్జెట్ను తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది, రాష్ట్రంలో ప్రణాళికలను అమలు చేయడానికి, ఓకేనా, అంతేకాకుండా వివిధ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ యొక్క నిధులన్నీ కూడా వారికి అంటే ఎంత మొత్తంలో నిధులు వాటికి సమర్పించాలో అంత మొత్తము కేటాయించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ప్రణాళిక విభాగాల బడ్జెట్ల గురించి తెలుసుకోవడం వల్ల ఇతరులు ఏ పథకాలకు ఎంత ఖర్చు చేయబోతున్నారో తెలుస్తుంది. దీని ద్వారా 2 ప్రణాళిక విభాగాలు ఒకే పని చేయకపోవడము, ఒకే పనికి 2 సార్లు నిధులను నివారించవచ్చును. నెక్స్ట్, నిధులు లేవని పథకాలను వివిధ విభాగాల స్థాయిలో తెలుసుకోవడము. ఇలా తెలుసుకోవడం ద్వారా ప్రభుత్వ వనరుల నుంచి కాక జిల్లాలో ఇతర మార్గాల ద్వారా వాటిని నిధులు సేకరించవచ్చును ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ప్రతి సంవత్సరము నవంబర్ 15న కానీ అంతకు ముందు కానీ పంచాయతీ కార్యదర్శి రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను తయారు చేసి ఆమోదం కోసము ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీ ముందు ఉంచాలి. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఒక గ్రామ పంచాయతీ యొక్క బడ్జెట్ని తయారు చేసేవారు ఎవరు? ఇక్కడ గ్రామ పంచాయతీ కార్యదర్శి. ఓకేనా, ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్, తన ముందుంచిన తేదీ నుంచి నెల రోజుల్లోగా అవసరపు మార్పులు చేర్పులతో గ్రామ పంచాయతీ బడ్జెట్ను ఆమోదించాలి. ఓకేనా. అధికారికి క్రమ మార్గం ద్వారా పంపాలి ఫ్రెండ్స్. ఓకేనా. క్రమ మార్గము ద్వారా ఏ విధంగా అంటే మొదటి స్థాయిలో ఎవరు ఉన్నారు, ఓకేనా, తర్వాత ఎవరున్నారు, ఆ విధంగా ఒక క్రమానుగుణంగా ఈ యొక్క బడ్జెట్ను పంపించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, అనవసరమని భావించిన సలహాలతో డివిజనల్ పంచాయతీ అధికారి నెల రోజుల్లోగా గ్రామ పంచాయతీకి బడ్జెట్ను తిప్పి పంపాలి. ఓకేనా. సో నెల రోజుల్లోగా ఇందుకోసమైన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సదరు సూచనలను, మార్పులను పరిశీలించి అట్టి మార్పులతో కానీ ఎట్టి మార్పులు లేకుండా కానీ గ్రామ పంచాయతీ ఆ బడ్జెట్ను ఆమోదించి తప్పనిసరిగా మంజూరు చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వన్, సంవత్సరం మధ్యలో బడ్జెట్ చూపిన పద్ధతులను మార్చాల్సిన అవసరం వస్తే సప్లిమెంటరీ బడ్జెట్ను తయారు చేసి పై క్రమాన్ని పాటించి మంజూరు చేయాలి. అంటే ఒక క్రమం అనేది ఉంటుంది. ఒక అధికారికి ముందుగా, తర్వాత ఇంకొక అధికారికి, అలా పంపడం వల్ల దాన్ని పరిశీలించి ఏమైనా మార్పులు చేర్పులు కానీ ఉన్నట్లయితే దాన్ని తిరిగి మళ్ళీ గ్రామ పంచాయతీకి పంపిస్తే సో ప్రత్యేక సమావేశం ద్వారా మళ్ళీ పరిశీలించి తప్పనిసరిగా దాన్ని ఆమోద ముద్ర వేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, బడ్జెట్ యొక్క నకళ్ళను సభ్యులందరికీ పంచాలి. నకళ్ళు అంటే
జిరాక్స్ కాపీస్ అన్ని కూడా ప్రతి సభ్యుని కూడా ఇవ్వాలి. అంటే అంటే తెలియాల్సిన అవసరం ఉంటుంది కదా, గ్రామ పంచాయతీలో ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఓకేనా, అంతమంది సభ్యులకి ఈ యొక్క నకల్ కాపీ అంటే జిరాక్స్ కాపీస్ ఇచ్చి వారికి వివరించడం అనేది చాలా ముఖ్యమైన అంశం. నెక్స్ట్ వన్, మరి ఈ యొక్క బడ్జెట్ యొక్క ఆమోదం ఏ విధంగా జరుగుతుంది? సో బడ్జెట్లో లేని ఖర్చులను గ్రామ పంచాయతీ ఆమోదించరాదు. బడ్జెట్లో చూపిన మొత్తాలను ఖర్చు చేయుటకు అవసరమైన అన్ని సందర్భాలలో పై అధికారుల అనుమతి అనేది పొందాలి. మంజూరు చేయబడిన బడ్జెట్ నకళ్లను ఆడిట్ అధికారికి పంపాలి. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వన్, బడ్జెట్లో చూపే ఖర్చులు మొత్తాలు నియమాలలో నిర్దేశించిన పరిమితికి మించరాదు. నెక్స్ట్ వన్, బడ్జెట్ను గ్రామ సభలో కూడా ప్రవేశపెట్టాలి. బడ్జెట్లో నిర్వహణ మిగులు అంచనా రాబడుల కన్నా 5% తక్కువ కాకుండా చూసుకోవాలి. నెక్స్ట్ వన్, పంచాయతీ ఆమోదించినప్పుడు బడ్జెట్లో చూపిన జమలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయో లేదో కూడా పరిశీలించాలి. నెక్స్ట్ వన్, గత బడ్జెట్కు ఈ బడ్జెట్కు అంకెలలో గల వ్యత్యాసానికి వివరాలు చూపాలి. ఓకే, అంటే గత సంవత్సరము ఒకవేళ తక్కువ ఉందనుకోండి బడ్జెట్, ఈ సంవత్సరం ఎక్కువ ఉందనుకోండి, సో ఈ యొక్క మార్పు ఎందుకు జరిగింది, దానికి గల రీజన్ ఏంటో కూడా ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ యొక్క బాధ్యత ఎవరిపైన ఉంటుంది? మరి పంచాయతీ కార్యదర్శి పైనే ఉంటుంది. నెక్స్ట్ వన్, గత బడ్జెట్లో ఆడిట్ అభ్యంతరాలు ఉన్నట్లయితే అవి తిరిగి పునరావృతం కాకుండా చూడాలి. బడ్జెట్లో చూపిన ఆదాయంలో 5% బ్యాలెన్స్ను పక్కన పెట్టి మిగతా 95% నిధులను 100% నిధులుగా పరిగణించుకుని క్రింది విధంగా ఖర్చులు చేయవలసి ఉంటుంది. సో ఏ విధంగానో చూద్దాం. సో సవరించిన అంచనాలు. అంచనా బడ్జెట్లో చూపిన కేటాయింపుల కంటే ఎక్కువ లేక తక్కువ ఖర్చు చేయవలసి వచ్చినప్పుడు మరియు మిగులు నిధుల కేటాయింపుకు గాను అంచనా బడ్జెట్ను సవరిస్తూ ఆర్థిక సంవత్సరం మధ్యలో సవరించిన బడ్జెట్ను తయారు చేసి డిపిఓ లేదా డిఎల్పిఓకి పంపి ఆమోదించిన తర్వాత పంచాయతీకి తప్పనిసరిగా ఆమోదించాలి. ఓకేనా, సో వారికి పంపిన తర్వాత తిరిగి పంచాయతీ కూడా వారు ఆమోదించిన తర్వాత పంచాయతీ కూడా తప్పనిసరిగా ఆమోదించాలి. సో అట్టి ప్రతులను ఆడిటర్ వారికి 1 వారంలోగా పంపించాలి. సవరించిన బడ్జెట్లు వర్కింగ్ బ్యాలెన్స్ 5% కంటే తక్కువగా కాకుండా చూసుకోవాలి. నెక్స్ట్ వన్, బడ్జెట్లో ఆమోదించబడినంత మాత్రాన కొన్ని పనులు చేపట్టుటకు అధికారం ఇచ్చినట్లు కాదు. సంబంధిత అధికారుల నుంచి ఉత్తర్వులు కూడా పొందిన తర్వాత తదుపరి చర్య గైకొనాలి. ఏ కారణం చేతనైనా గ్రామ పంచాయతీ వార్షిక బడ్జెట్ను ఆమోదించినట్లయితే, ఓకేనా, ఆమోదించినట్లయితే పంచాయతీ కార్యదర్శి ఆ వివరాన్ని తెలియజేస్తూ డిసెంబర్ 25వ తేదీలోగా పంచాయతీ అధికారికి బడ్జెట్ను తప్పనిసరిగా పంపించవలసి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, బడ్జెట్ ఫార్మాట్స్. సో బడ్జెట్ యొక్క ఫార్మాట్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో 11వ ఆర్థిక సంఘము సిఫారసుల ఆధారంగా, ఓకేనా, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, సో కాగ్ బడ్జెట్ తయారీ నిర్దేశిత నమూనాలను కూడా రూపొందించడం జరిగింది ఫ్రెండ్స్. అంటే ఈ యొక్క బడ్జెట్ని ఏ విధంగా రూపొందించాలి, ఏ విధమైనటువంటి ఫార్మాట్ని యూజ్ చేయాలని చెప్పేసి ఒక ప్రత్యేకమైన నిర్దిష్టమైన ఒక నమూనాలను ఇవ్వడము జరిగింది. సో దీన్ని రూపొందించి తయారు చేయబడిన బడ్జెట్ అది అవలంబించే అకౌంటింగ్ విధానానికి అనుగుణంగా ఉండాలి. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా, సో అకౌంటింగ్ అనేటువంటి అర్థము ఇక్కడ వస్తుంది మనకి. ఓకేనా, అకౌంటింగ్ అనేటువంటి వర్డ్ ఇక్కడితో ప్రారంభమవుతుంది. సో పంచాయతీరాజ్ సంస్థలు నగదు ఆధారంగా అకౌంటింగ్ విధానాన్ని అనుసరిస్తున్నప్పుడు బడ్జెట్ కూడా నగదుపై ఆధారపడి ఉండును. పర్ఫార్మెన్స్ ఆధారిత బడ్జెట్ను అవలంబిస్తున్నప్పుడు కాగ్ రూపొందించిన నమూనాల ఆధారంగా బడ్జెట్ను తయారు చేయవలను. ఇందులో పార్ట్ 1, పంచాయతీ నిధికి మాత్రమే బడ్జెట్ తయారు చేయవలను. ఆదాయ వ్యయాలు కోడ్ల జాబితా ప్రకారంగా నిధులు కార్యక్రమాలు కార్యకలాపాలు వర్గీకరించవలను. బడ్జెట్ నందు 2 భాగాలు ఉంటాయి. ఒకటి రెవెన్యూ ఆదాయాలు, ఇందులో పన్నులు, పన్నేతరులు, గ్రాంట్లు, వాటా చెల్లింపులు. ఇందులో మళ్ళీ పార్ట్ ఏలో క్యాపిటల్ ఆదాయాల్లో క్యాపిటల్ ఆదాయాలైన లోన్లు, పార్ట్ బి అనే అంశాలు ఇందులో ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, అకౌంటింగ్ మరియు బడ్జెట్ తయారీలో కాగ్ పరిశీలించవలసినటువంటి అంశాలు ఏంటి మరి? ఓకేనా, జిల్లా ప్రణాళికల
ప్రణాళికలు స్థానిక సంస్థల అవసరాలకు ప్రతిబింబించడము లేదు. నెక్స్ట్, యాక్షన్ ప్లాన్ ఆమోదం కంటే ముందే నిధులు విడుదల చేయబడుతున్నాయి. బలహీనమైన మరియు నియంత్రణ లేని బడ్జెట్ రూపకల్పన. సో ఈ విధంగా ఏమైనా జరుగుతుందా? ఒకవేళ జిల్లా ప్రణాళికలు స్థానిక సంస్థల అవసరాలను ప్రతిబింబించడం లేదు, అలాంటప్పుడు కాక్ పరిశీలిస్తుంది. ఇది ఉన్నాయా, సరిగా ఉన్నాయా లేదా, సక్రమంగా ఈ యొక్క ప్రణాళికలు ఉన్నాయా అని. నెక్స్ట్, పంచాయతీరాజ్ సంస్థలు గ్రామ సభలచే బడ్జెట్ ప్రతిపాదనలు ఆమోదం లేకపోవుట, ఇలాంటి సిచ్యువేషన్లో కూడా కాక్ పరిశీలిస్తుంది. నెక్స్ట్ వన్, వార్షిక ప్రణాళికను పంచాయతీరాజ్ సంస్థలు సకాలంలో తయారు చేయకపోవుట, అంచనా, రాబడులు మరియు చెల్లింపులకు సంబంధిత బడ్జెట్ నందు చేర్చకపోవుట. నెక్స్ట్ వన్, బడ్జెట్ ఆమోదం లేకుండా ప్లాన్ చెల్లింపు చేయుట వంటి అంశాలు. ఈ యొక్క అంశాలు ఎక్కడైనా అకౌంటింగ్లో జరిగినట్లయితే వీటిని ఖచ్చితంగా కాగ్ అనేది పరిశీలిస్తుంది. నెక్స్ట్ వన్, ఖాతాల తయారీ. ఇందులో మొదటగా అకౌంటింగ్ పరిచయం చూద్దాం ఫ్రెండ్స్, ఓకేనా, ఇంపార్టెంట్. సో పంచాయతీరాజ్ సంస్థలు 29 అంశాలతో తమ బాధ్యతలు నెరవేర్చవలసి ఉంటుంది. పంచాయతీ సంస్థలు, సో వీటి గురించి మనము ప్రీవియస్ క్లాస్లో చాలా క్లియర్గా చెప్పుకున్నాం ఫ్రెండ్స్, ఓకేనా. సో కావున ఒక ఖచ్చితమైన అకౌంటింగ్ విధానం అనేది అవసరం ఫ్రెండ్స్ వీరికి, ఓకేనా. నెక్స్ట్, పంచాయతీరాజ్ సంస్థల అకౌంటింగ్లో సారూప్యత ఉంది, అంతేకాకుండా వీటి అకౌంటింగ్కు చట్టబద్ధత కూడా ఉంది ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్, పంచాయతీరాజ్ సంస్థలు ప్రజాస్వామ్య సంస్థలు కావున వీరి అకౌంటింగ్ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు అర్థమయ్యే రీతిలో ఉండాలి, అంటే ఈజీగా అర్థమయ్యే విధంగా ఉండాలి అని చెప్పేసి తెలుపుతుంది. సాధారణ రికార్డ్ చేసి దశను బుక్ కీపింగ్ అంటారు. అంటే సాధారణంగా డైలీ ఏవైతే చిన్న ట్రాన్సాక్షన్స్ ఉంటాయో ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ని మొదటి దశలో రికార్డ్ చేసే పద్ధతిని బుక్ కీపింగ్ అని అంటారు. డే టు డే ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసే బుక్ అన్నట్టు, ఓకేనా. కానీ తదుపరి కాలంలో దీని నిర్వచనం విస్తరించి రికార్డులను విశ్లేషించడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ వన్, వ్యాపార సంస్థ కానీ ఏదైనా ఒక సంస్థ కానీ ఒక సంవత్సరంలో పొందిన లాభ నష్టాలను తెలుసుకొని వ్యాపార సంస్థ ఆస్తులపై నియంత్రణను కలిగి ఉండే విధంగా ఉండడమే అకౌంటింగ్ యొక్క లక్ష్యము, ఓకేనా ఫ్రెండ్స్, ఇంపార్టెంట్. ఏదైనా ఒక సంస్థ సంవత్సరంలో పొందినటువంటి ఏదైతే లాభ నష్టాలు ఉన్నాయో ఒక సంవత్సరంలో ఆ వ్యాపారానికి ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టం వచ్చింది, మనం పెట్టిన పెట్టుబడి ఎంత వంటి అంశాలను కూడా ఇందులో పొందుపరచడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే మనకు ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఈ అకౌంట్స్ బుక్స్ని ప్రిపేర్ చేయడం వల్ల మనకు తెలుస్తుంది ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టం వచ్చింది అని చెప్పేసి, ఓకేనా. నెక్స్ట్, అకౌంటింగ్ అనగా ఆర్థిక వ్యవహారాలను ద్రవ్య రూపంలో లిఖించి వర్గీకరించి సంగ్రహించి ఫలితాలను వివరించే అకౌంటింగ్. అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంట్స్ అనే పేరుతో పిలుస్తారు. AICPA అనే పేరుతో కూడా పిలుస్తారు ఫ్రెండ్స్. అంటే ఇది అకౌంటింగ్ యొక్క ఏంటి పద్ధతులు ఉంటాయి కదా, అకౌంటింగ్ని చేయడానికి కొన్ని స్టాండర్డ్ పద్ధతులు ఉంటాయి, ఓకేనా. వాటిని అందించేటువంటి సంస్థ ఏది? అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంట్స్ అనేటువంటి ఒక సంస్థ. నెక్స్ట్ వన్, ఆర్థిక సమాచారాన్ని గుర్తించి ఈ సమాచారాన్ని ఉపయోగించి సరైన నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా ఉండే ప్రక్రియనే అకౌంటింగ్ అని అంటారని పేర్కొన్నది ఏంటి? అమెరికన్ అకౌంటింగ్ అసోసియేషన్. అర్థమైంది ఫ్రెండ్స్. ఇక్కడ ఆర్థిక సమాచారాన్ని ముందుగా గుర్తించి సమాచారాన్ని ఉపయోగించి సరైన నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా ఉండేదే అకౌంటింగ్ ప్రక్రియ, అంతే కదా ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ది ఈ ఇయర్ మనం చేస్తున్నాం, ఓకేనా, అకౌంటింగ్. సో మనకు తెలుస్తుంది బ్యాలెన్స్ షీట్లో మనకి ఎంత ఆదాయం వచ్చింది, ఎంత నష్టం వచ్చింది. సో వాటిని బట్టి ముందుగా మనకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటి ఒక నిర్ణయాత్మకమైనదే అకౌంటింగ్ ప్రక్రియ. నెక్స్ట్ వన్, సో మరి వీటి యొక్క లక్షణాలు ఏంటి? ఆర్థిక వ్యవహారాలను వెంటనే అసలైన పద్దు పుస్తకాలలో రికార్డు చేసేది. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఓకేనా. ఆర్థిక వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వచ్చిన వెంటనే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మన పంచాయతీ సంస్థకి లేదా గ్రామ పంచాయతీకి ఒక 100 ట్రాన్సాక్షన్స్ జరిగాయి అంటే 100 పన్నుల రూపంలో 100 అంటే 100 మెంబర్స్ వచ్చి పన్ను కట్టారనుకోండి. సో వీటిని వెంటనే అది ఏ రకమైన
రికార్డులోకి చెందుతుందో ఖచ్చితంగా దాంట్లో ఎంటర్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ వ్యాపార వ్యవహారాలను వర్గీకరించడం. కానీ ద్రవ్య రూపంలోనివి మాత్రమే రికార్డ్ చేయగలదు, ద్రవ్య రూపంలో లేనివి రికార్డు చేయలేదు. ఓకేనా. ఓన్లీ ద్రవ్య రూపంలో ఉన్న వాటిని మాత్రమే రికార్డ్ చేస్తుంది. నెక్స్ట్ వన్, ఆర్థిక వ్యవహారాలను వర్గీకరించి లాభం నష్టం గడించాయో తెలుసుకొని ఏదైనా ప్రత్యేకమైన తేదీ ఉన్నప్పటికీ ఆర్థిక స్థితిగతులను తెలుపుతుంది. నెక్స్ట్ వన్, ఆర్థిక వ్యవహారాలను వర్గీకరించి తరువాత వాటిని విశ్లేషించడం ద్వారా లాభం వచ్చిందా నష్టం వచ్చిందా సంస్థకి అనేటువంటి తెలుపుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్, సంస్థకు సంబంధించి భవిష్యత్ ప్రణాళికలను కూడా రూపొందించడానికి సహాయపడుతుంది. అంతే కదా ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ సంస్థకి నష్టం వచ్చింది అనుకోండి, సో ఆ యొక్క సంస్థ యొక్క ఫ్యూచర్ ప్లానింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఒకవేళ లాభం వస్తే సో ఇంకా దీన్ని ఎలా ఎక్స్పాన్షన్ చేయాలి అంటే మనము ఇంకా ఎలా అభివృద్ధి చేయాలి అనే అంశాలను కూడా ఈ యొక్క అకౌంటింగ్ పైనే ఆధారపడి ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, విశ్లేషించి సమాచారం ద్వారా తగిన సమయంలో తగు నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ వన్, అకౌంటింగ్ యొక్క లక్ష్యాలు. కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో ప్రముఖ పాత్ర వహించడము, మానవ వనరులను భౌతిక వనరులను సమర్థవంతంగా నిర్వహించి నిర్దేశించి నియంత్రించడం మరియు సమన్వయపరచడం వనరుల స్థితిని ఎప్పటికప్పుడు తెలియపరచును. ఓకేనా. అకౌంటింగ్ వలన ఏమవుతుంది మనకు, సో ఎలాంటి నిర్ణయము ఏ సమయంలో తీసుకోవాలి. ఓకేనా. వనరుల విషయంలో కావచ్చు, ఓకేనా, ఏ విషయమైనా కూడా మనము ఆన్ టైంలో మనము నిర్ణయాలు తీసుకోవడానికి అకౌంటింగ్ అనేది మనకు చాలా సహాయపడుతుంది. నెక్స్ట్ వన్, అకౌంటింగ్ లక్ష్యాలు. ఓకే, కంప్లీటెడ్. నెక్స్ట్, అకౌంటింగ్ ప్రక్రియ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో ఆర్థిక వ్యవహారాలను ఎప్పుడు రికార్డ్ చేసే పుస్తకాలలో రాయడము. నెక్స్ట్, ఆ పద్దులను సంబంధిత ఖాతాలలో నమోదు చేసి వర్గీకరించడం, అన్ని ఖాతాల ఆధారంగా ట్రయల్ బ్యాలెన్స్ సంగ్రహించడము అనగా రికార్డ్ చేయడము లేదా సంగ్రహపరచడము. సో ఫ్రెండ్స్, నేను ఈజీగా చెప్తాను ఏంటంటే ఆర్థిక వ్యవహారాలను ఎప్పుడు రికార్డ్ చేసే పుస్తకాలలో రాయడము అంటే ప్రతిరోజు జరిగేటువంటి వ్యవహారాలన్నీ కూడా ఒక బుక్లో, బుక్ కీపింగ్ అంటాం కదా, ఒక బుక్లో, జర్నల్ అని కూడా అంటాం దాన్ని, ఒక బుక్లో ముందుగా రాయాలి. చిట్టా పద్దులు, ఓకేనా, చిట్టా పద్దులు అనే పేరుతో పిలుస్తారు. సో చిట్టా పద్దుల్లో ముందుగా రాయడం జరుగుతుంది. సో అలా రికార్డ్ చేసిన తర్వాత సో ఆ పద్దులను సంబంధిత ఖాతాలలో నమోదు చేసి వర్గీకరించడం అంటే లెడ్జర్స్లో క్యాష్ లెడ్జర్స్ అంటారు, క్యాష్ బుక్, ఇంకా చాలా ఉంటాయి అన్నట్టు ఇందులో. ఓకేనా. పర్చేజెస్, సేల్స్, ఇలా చాలా ఉంటాయి బుక్స్. సో మన దగ్గర ఉన్నటువంటి వ్యవహారము ఏ రకమైనదో ఆ రకమైన దానికి వర్గీకరించి అది ఏ రకమైన ఖాతాకు చెందుతుందో ఆ ఖాతాలో నమోదు చేసే ప్రక్రియనే వర్గీకరించడం అంటారు. ఓకేనా. సో ఇలా తయారు చేసినటువంటి అన్ని ఖాతాల ఆధారంగా, ఫర్ ఎగ్జాంపుల్ కొనుగోలు ఖాతా కావచ్చు, అమ్మకాల ఖాతా కావచ్చు, ఓకేనా, ఇంకా నగదు ఖాతా కావచ్చు, ఇవన్నీ ఖాతాలన్నింటినీ కలిపి ఎండ్ ఆఫ్ ది ఇయర్లో అంకన అంటే ట్రయల్ బ్యాలెన్స్ రూపంలో తయారు చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే ఈ ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏంటంటే మనకు లాభాలు మరియు నష్టాలు రెండు ఉంటాయి ఇక్కడ, ఆస్తులు మరియు అప్పులు అనేది కూడా ఉంటాయి. సో ఎండ్ ఆఫ్ ది ఇయర్ మనకు ఉన్నటువంటి ఆస్తులు ఎన్ని, అప్పులు ఎన్ని, లేదా ఆదాయం ఎంత, వ్యయం ఎంత, ఆస్తులు అప్పులు కూడా సమానంగా వచ్చాయా లేదా అని చూసేటువంటి బుక్ ఏంటి, ట్రయల్ బ్యాలెన్స్. ఓకేనా ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోవాలి. ఈ ట్రయల్ బ్యాలెన్స్ ఆధారంగా ఏమైనా మనము ఈ సంవత్సరం మొత్తంలో చేసినటువంటి ఖర్చులు, ఆదాయము లేదా ఆస్తి అప్పులు, ఓకేనా, లయబిలిటీస్, అసెట్స్ సమానంగా ఉన్నాయా లేదా చూస్తుంది. సో ఖచ్చితంగా సమానంగా ఉండాలి ఫ్రెండ్స్ అవి కూడా. ఓకేనా. లేనట్లయితే మళ్ళీ దానికి ఏదైనా మర్చిపోయామా అని చెప్పేసి చూసి దానికి వేరే ట్రీట్మెంట్ అనేది ఉంటుంది మళ్ళీ. అంటే వేరే ట్రీట్మెంట్ అంటే దానికి రికన్సిలేషన్స్ అని ఉంటాయి మళ్ళీ. ఓకేనా. సవరణలు చేసి మళ్ళీ దాన్ని బ్యాలెన్స్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, సహాయ పుస్తకాలు లేదా తొలి పద్దు పుస్తకాలు ఇంపార్టెంట్. సో ఒకే స్వభావం గల వ్యవహారాలను ఉపవిభజన చేసి వివిధ పుస్తకాలుగా ఏర్పాటు చేసిన వాటిని సహాయ పుస్తకాలు అంటారు. ఓకేనా. సో సహాయ పుస్తకాలు రకాలు ఏంటో చూద్దాం. అమ్మకాల పుస్తకము, అప్పుకు అమ్మిన సరుకులను
గురించి రికార్డ్ చేసే పుస్తకము. సో ఏవైతే మనము క్రెడిట్ పైన అమ్ముతామో అంటే అప్పుగా అమ్ముతామో వాటిని అమ్మకాల పుస్తకంలో రాస్తాము. నెక్స్ట్ అమ్మకాల వాపసులు, ఖాతాదారుల సరుకులు వాపసు చేసినట్లయితే ఆ రికార్డులను తెలుపు పుస్తకం ఇది. సో ఎవరైనా కొన్న తర్వాత తిరిగి సో ఇది మాకు వద్దు అని వాపసు ఇస్తారు కదా, సో ఆ వాపసులు వచ్చినవన్నీ కూడా అమ్మకాల వాపసు పుస్తకంలో రాయడం జరుగుతుంది. నెక్స్ట్ కొనుగోలు పుస్తకం అంటే అప్పుకు మనము ఏదైనా కొనుగోలు చేస్తాం, సో మేము తర్వాత ఇస్తాం, సో అండ్ సో డేట్లో మీకు అమౌంట్ ఇస్తామనే ఉద్దేశంతో కొనుగోలు చేయడమే కొనుగోలు పుస్తకం అంటారు. అంటే అప్పు పైన క్రెడిట్ పైన కొనుగోలు చేయడం. సో అలాంటి వ్యవహారాలన్నీ కొనుగోలు పుస్తకంలో రాస్తాం. నెక్స్ట్ కొనుగోలు వాపసులు అంటే సేమ్, మళ్ళీ మనం కొన్న తర్వాత దాన్ని అవసరం లేదనుకొని వాపసు ఇవ్వడము. నెక్స్ట్ వన్ చెల్లింపు బిల్లుల పుస్తకము. రుణదాతకు చెల్లించవలసిన మొత్తాన్ని ఇందులో రికార్డు చేస్తారు. ఓకేనా, చెల్లించవలసిన రుణదాత అంటే మనకు ఎవరైతే అప్పు ఇచ్చారో వారికి ఎంత చెల్లించాలి మనము అనేటువంటి అమౌంట్ను ఈ బుక్లో రాస్తాం మనం. నెక్స్ట్ వన్ వసూలు బిల్లుల పుస్తకం. సో ఖాతాదారులు చెల్లించిన బిల్లులను రికార్డు చేయటకు ఉపయోగించే పుస్తకము. నెక్స్ట్ నగదు పుస్తకం. సో అయితే అప్పుల గురించి కాకుండా వ్యాపారంలో జరిగే నగదు వ్యవహారాలన్నింటినీ కూడా నగదు పుస్తకంలోనే రాస్తాం ఫ్రెండ్స్. ఓకేనా, ఏవైతే క్రెడిట్ పైన కొంటాం కదా, క్రెడిట్ అంటే అప్పుకు అమ్మకాలు చేయడం కావచ్చు, కొనుగోలు చేయడం కావచ్చు, సో ఇవన్నీ వదిలేసి కేవలం నగదు వ్యవహారాలన్నింటినీ కూడా నగదు పుస్తకంలో రాస్తాం. క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఓన్లీ. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఇవి కూడా ఎగ్జామ్లో చాలాసార్లు అడిగారు ఫ్రెండ్స్, చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది బట్ చాలా ఈజీ. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటి నేను చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, ఈ యొక్క అంటే ఏ బుక్లో ఏం ఎంటర్ చేస్తాం ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చిల్లర నగదు పుస్తకం. సో చిన్న మొత్తాల చెల్లింపునకు చూపడానికి ఒక నగదు పుస్తకము నిర్వహించడం జరుగుతుంది. దీన్నే చిల్లర నగదు పుస్తకం అంటారు, లేదా పెట్టి క్యాష్ బుక్ అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. సో చిన్న మొత్తాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్, సో ఈరోజు మనము టీకి ఎవరైనా గెస్ట్ వచ్చారు, వాళ్ళకి టీ తెప్పించాం, సో ఆ ఖర్చులు కావచ్చు. సో ఇంకేమైనా స్టేషనరీ చిన్న అంటే డైలీ అనుకోకుండా జరిగేటువంటి 10 రూపీసు, 5 రూపీస్ కావచ్చు, 20 రూపీస్ కావచ్చు, 100 రూపీస్ కావచ్చు, అలా చిన్న పెట్టి అని అంటాం కదా, అందుకే చిల్లర నగదు పుస్తకం. అలా జరిగేటువంటి వ్యవహారాలన్నీ కూడా ఈ యొక్క చిల్లర నగదు పుస్తకంలోనే ఎంటర్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఆర్థిక వ్యవహారములకు సంబంధించినటువంటి రిజిస్టర్లు. సో రిజిస్టర్లు అనేవి ఇక్కడ మనకు స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్ కంచి. సో ప్రతి గ్రామ పంచాయతీ రోజువారీ పన్నులు వసూలు చేయుటకై రసీదు పుస్తకాలను ఖరీదు చేయుటకు కానీ ముద్రించుటకు కానీ చేస్తుంది. సో ఒక రసీదు పుస్తకంలో ఎన్ని రసీదులు ఉన్నాయి అనే అంశాన్ని మనీ వాల్యూ రిజిస్టర్లో నమోదు చేయవలసి ఉంటుంది. ఓకేనా, సో మనము రసీదులు ఇస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి పన్ను కట్టినప్పుడు కానీ నల్ల పన్ను కట్టినప్పుడు కానీ రసీదు ఇవ్వడం జరుగుతుంది. సో ఆ రసీదు పుస్తకంలో పుస్తకంలో ఎన్ని ఉన్నాయి, ఓకేనా, రసీదులు అనేవి ఎన్ని ఉన్నాయి అనేటువంటి అంశాన్ని ఎందులో ఎంటర్ చేయాలి, మనీ వాల్యూ రిజిస్టర్లో తప్పనిసరిగా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వన్ రసీదు పుస్తకాల సంఖ్య స్పష్టంగా ఉండాలి. రసీదు పుస్తకాలకు అన్నింటినీ 1 నుంచి క్రమ సంఖ్య రాయాలి. సో అంటే దీన్ని ఇలా ఎంటర్ చేయడానికి గల రీజన్ ఏంటి, ఇలాంటి అక్రమాలు జరగకుండా. నెక్స్ట్ వన్ మొత్తం 20 పుస్తకాలు ఉంటే బుక్ నెంబర్ 1 నుంచి 20 వరకు రాయాలి. ఒకటో బుక్లో రసీదు నెంబర్ 1 నుంచి ప్రారంభించి 100వ రసీదు వరకు ముగించాలి. ఒక రసీదు పుస్తకంలో ఎన్ని రసీదులు ఉండేవి కూడా తెలియచేయాలి. రసీదు పుస్తకం ఈఓ పిఆర్ అండ్ ఆర్డి వద్ద గల రిజిస్టర్లో నమోదు చేయాలి. ఇలా మొత్తం 20 పుస్తకాలలో ఆఖరు రసీదు సంఖ్య 2000గా ఉండాలి. ప్రతి రసీదు పుస్తకాన్ని మొదటి రసీదుకు మరియు ఆఖరి రసీదుకు వెనుక భాగంలో బుక్ నంబర్, ఏ రసీదు నంబర్ నుంచి ఏ రసీదు నంబర్ వరకు ఉన్నది అని చెప్పేసి ధృవీకరించి దానిపైన సంతకం చేయాలి. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఈఓ ధృవీకరించి దానిపైన సంతకం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ అందువల్ల ఏ రసీదు బుక్ ఎప్పుడు రాయబడింది మరియు వసూలు చేసిన సొమ్ము ట్రెజరీలో జమ అవుతుందా లేదా అనేది గమనించడానికి వీలవుతుంది. నెక్స్ట్ గ్రామ పంచాయతీలో ఒకే రకమైన రసీదు బుక్కులు వాడుతున్నట్లు అర్థమవుతుంది. ప్రజలకు, పరిశీలనాధికారులకు, ఆడిట్ అధికారులకు వాటి పరిశీలన చాలా సులభం అనేది అవుతుంది.
నెక్స్ట్ వన్, రసీదు బుక్కు బిల్ కలెక్టర్ లేదా కార్యదర్శి తీసుకున్న తేదీ తిరిగి కార్యాలయంలో అందజేసే మరో బుక్కు తీసుకున్న తేదీని కూడా ఈ యొక్క మనీ వాల్యూ రిజిస్టర్లో నమోదు చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ వన్, యూరుసాల్ నామా రిజిస్టర్. సో బిల్ కలెక్టర్ రోజువారీ వసూళ్లను నమోదు చేసే రిజిస్టర్ ఇల్ సాల్ రిజిస్టర్ అంటారు. సో వసూలు చేసే సిబ్బంది ఒకరికంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు వారి వారి రోజువారీ వసూలు వివరాలను యూరుసాల్ నామా రిజిస్టర్లో నమోదు చేయాలి. తద్వారా క్యాష్ బుక్లో నమోదుకు సులభమవుతుంది. సో అంటే ఈ బుక్ నుంచి మళ్ళీ క్యాష్ బుక్కి ఎంటర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, రోజు మొత్తము వసూలు ఒక నంబర్ ఇవ్వడం ద్వారా క్యాష్ బుక్లో తేదీ యూరుసాల్ నంబర్ ప్రకారము వసూలు అని రాసి ఎదురుగా నగదు కాలంలో ఒకరోజు వసూలు రాస్తే సరిపోతుంది. అందువల్ల కార్యదర్శికి క్యాష్ బుక్ రాసేటప్పుడు సమయం ఆదా అవుతుంది మరియు విషయంలో చాలా స్పష్టత అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్, నీటి సరఫరా ఫీజు డిమాండ్ రిజిస్టర్. ప్రతి సంవత్సరం నీటి సరఫరాకి సంబంధించిన ప్రైవేట్ నల్లాల వివరాలు మరియు వాటి నుండి వసూలు చేయవలసిన మొత్తాన్ని రిజిస్టర్లో నమోదు చేయాలి. నల్ల డొనేషన్ రిజిస్టర్ శాశ్వత రిజిస్టర్ కాగా నీటి సరఫరా డిమాండ్ రిజిస్టర్ ప్రతి సంవత్సరం అనేది మారుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, సంవత్సరానికి ఒకసారి రాయవలసి ఉంటుంది. ఇందులో ప్రతి సంవత్సరానికి వ్యక్తిగత నల్ల యజమానుల నుంచి రావాల్సిన బకాయిలు మరియు ప్రస్తుత సంవత్సరానికి నీటి సరఫరా ఫీజు డిమాండ్ వివరాలు కూడా ఇందులో పొందుపరచబడాలి ఖచ్చితంగా. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇంటి పన్ను డిమాండ్ రిజిస్టర్. ఈ రిజిస్టర్ గ్రామ పంచాయతీకి ప్రధానమైన రిజిస్టర్. దీనిలో పన్నులు చెల్లించవలసిన వ్యక్తుల నుంచి రావాల్సిన వివిధ పన్నులను నమోదు చేస్తారు. బకాయిలు ప్రస్తుత సంవత్సరం బాపతు పద్దుల క్రింద రావాల్సిన పద్దులను విడివిడిగా చూపి పంచాయతీ కార్యదర్శి ధృవీకరించాలి. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్, రెమిషన్ మంజూరు చేసిన మొత్తాలను మినహాయించి గత ప్రస్తుత పద్దుల కింద ఈ సంవత్సరం వసూలు చేసిన వాటి మొత్తాలను సంవత్సరంలో తేల్చి కార్యదర్శి ధృవీకరించి ఇంకను వసూలు కావలసిన మొత్తాలు ఉంటే వాటిని తదుపరి సంవత్సరానికి తీసుకురావాలి. ఓకేనా, అంటే ఫార్వర్డ్ చేయాలి. అంటే ఈ సంవత్సరంలో కట్టగా ఇంకేమైనా మిగిలినట్లు అనిపిస్తే వాటిని వచ్చే సంవత్సరానికి ఫార్వర్డ్ చేసి వచ్చే సంవత్సరంలో కలెక్ట్ చేయడానికి ప్రయత్నం అనేది తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. నెక్స్ట్, ఈ రిజిస్టర్లో వివిధ పద్దుల కింద వసూలైన మొత్తాలు చిట్టాలో చూపిన అంకెలతోనూ మరియు డిమాండ్ వసూలు బాకీలో చూపిన అంకెలతో సరిపోవాలి. నెక్స్ట్ వన్, నల్ల డొనేషన్ లేదా డిపాజిట్ రిజిస్టర్. గ్రామ పంచాయతీ PWS స్కీమ్ ప్రారంభించిన తర్వాత వ్యక్తిగత నల్లా కలెక్షన్ తీసుకోవాల్సిన వారి నుంచి కొంత నిర్ణీత సొమ్మును డిపాజిట్ లేదా డొనేషన్ రూపంలో వసూలు చేస్తుంది. సో ఈ స్కీమ్ను ప్రారంభించే ముందు బైలాను తయారు చేసి జిల్లా కలెక్టర్ ఆమోదం పొందిన 30 రోజుల తర్వాత సదరు బైలా అమలులోకి వస్తుంది. సో ఈ విధంగా తీసుకున్నటువంటి డిపాజిట్లను వరుస క్రమంలో ఒక పర్మనెంట్ రిజిస్టర్లో నమోదు చేయాలి తప్పనిసరిగా. సో అటు రిజిస్టర్ను శాశ్వతంగా గ్రామ పంచాయతీలో నిర్వహించాలి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, కొత్తగా వచ్చే వ్యక్తిగత నల్ల దరఖాస్తులను మంజూరు చేస్తే ఆ నల్ల కలెక్షన్ యొక్క వివరాలు ఈ పర్మనెంట్ డొనేషన్లో రిజిస్టర్లో నమోదు చేయాలి. ఈ పర్మనెంట్ డొనేషన్ ఎందులో నమోదు చేయాలి? డొనేషన్ రిజిస్టర్లో. నెక్స్ట్ వన్, సో ఇలా నమోదు చేసే క్రమ సంఖ్యను కూడా ఇవ్వాలి. ఎవరైనా వ్యక్తులు తాత్కాలికంగా గ్రామం విడిచి వెళ్ళే సమయంలో పై కలెక్షన్ నంబర్ ఉదాహరిస్తూ తమకు రాబోయే 6 నెలలు లేదా సంవత్సరం పాటు నీటి సరఫరా తాత్కాలికంగా నిలిపివేయాలని కోరవచ్చు. సో అలా చేయడం వల్ల ఏమవుతుంది? ఆ యొక్క నిలిపివేసినటువంటి సమయంలో నీటి పన్ను అనేది రాదు. సో అప్పుడు గ్రామ పంచాయతీ ఆ కలెక్షన్ను డమ్మీ చేసి ఈ రిజిస్టర్లో నమోదు చేయాలి. సభ్యుని కోరికపై తగు రుసుం తీసుకొని తిరిగి మళ్ళీ ప్రారంభించవచ్చు. ఎప్పుడైతే కావాలనుకుంటారో మళ్ళీ అప్పుడు కలెక్షన్ని ఇవ్వవచ్చు. నెక్స్ట్ వన్, లైసెన్స్ డిమాండ్ రిజిస్టర్. సో ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో గల గ్రామస్తుల నుంచి లైసెన్స్ ఫీజు వసూలు చేయవలసి ఉంటుంది. సో ఈ లైసెన్స్ లేనిదే వ్యాపారం చేయరాదు. ఓకేనా, ఇంపార్టెంట్ పాయింట్. సో లైసెన్స్ ఫీజు అనేది గ్రామ పంచాయతీకి ఆదాయ మార్గము. గ్రామంలో ఎవరు ఏ వ్యాపారాలు
చేస్తున్నది ఏ విధమైన వాణిజ్య కార్యకలాపాలు సాగిస్తున్నది తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకు గ్రామ పంచాయతీ ధృవీకరణ తప్పనిసరి. నెక్స్ట్, వ్యాపారస్తులు తమకు భవిష్యత్తులో ఏ విధమైన చట్టపరమైన లేదా ఆర్థిక లావాదేవీలకైనా గ్రామ పంచాయతీ నుంచి సహాయ సహకారాలు పొందడానికి లైసెన్స్ ఒక హక్కు పత్రంగా ఉపయోగించాలి. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా, ఏ వ్యాపారస్తుడైనా తన వ్యాపారాన్ని నడిపించడానికి ఖచ్చితంగా లైసెన్స్ అనేది తప్పనిసరి. సో ఇలా లైసెన్స్ ఎవరిస్తారు? గ్రామ పంచాయతీ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ లైసెన్స్ల వివరాలను లైసెన్స్ డిమాండ్ రిజిస్టర్లో పంచాయతీ కార్యదర్శి తప్పనిసరిగా ఎంటర్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ వన్, వృత్తి వ్యాపారము ప్రారంభించదలిచిన వ్యక్తి తాను ఏ వార్డులో ఏ ఇంటి నంబర్ లేదా షాప్ నంబర్లో వ్యాపారము ప్రారంభించదలిచినది తెలుపుతూ గ్రామ పంచాయతీ నుంచి అనుమతి కోరుతూ దరఖాస్తు ఇవ్వాలి అని చెప్పేసి సెక్షన్ 105 సబ్సెక్షన్ 2 తెలుపుతుంది. నెక్స్ట్ వన్, ఏ వ్యాపారం ప్రారంభించదలిచినది తెలియజేస్తూ అది ప్రజల ఆరోగ్యానికి భంగము వాటిల్లిన సందర్భంలో గ్రామ పంచాయతీ ఆదేశాన్ని పాటించగలదని హామీ పత్రం రాసి ఇవ్వాలి అని చెప్పేసి కూడా సెక్షన్ 105 సబ్సెక్షన్ 3 తెలుపుతుంది. నెక్స్ట్ వన్, గ్రామ పంచాయతీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు లేదా తీర్మానాల మేరకు లైసెన్స్ అనుమతి ఇచ్చుచు సంబంధిత రిజిస్టర్లో నమోదు చేయాలి. మంజూరైన లైసెన్స్కు ఒక క్రమ సంఖ్య ఇచ్చి అట్టి నంబర్ను సంబంధిత వ్యక్తి దరఖాస్తులతో కోరిన విధంగా నిర్ణీత నమూనాలో లైసెన్స్ అనుమతిస్తూ ధృవీకరణ పత్రము ఇవ్వవలసి ఉంటుంది. నెక్స్ట్ వన్, డిమాండ్ వసూలు లేదా బాకీ పట్టిక అనే పేరుతో పిలుస్తారు. ఒక పట్టిక గ్రామ పంచాయతీలో అతి ముఖ్యమైనది ఫ్రెండ్స్. ఓకేనా. ప్రతి నెల ఈఓ లేదా పిఆర్ అండ్ ఆర్డి డివిజనల్ పంచాయతీ అధికారి వారి పరిశీలనలకు లేదా సమీక్షకు సమర్పించవలసి ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి తప్పనిసరిగా ఇందులోని వివరాలు చాలా ఖచ్చితత్వంతో, ఓకేనా, ఖచ్చితత్వంతో ఏ సమయంలో అంటే ప్రతి సమయంలో కూడా ఎప్పుడు వచ్చినటువంటి వ్యవహారాలను అదే రోజు ఖచ్చితంగా దీంట్లో ఎంటర్ చేయవలసిన అవసరము ఉంటుంది. నెక్స్ట్, గ్రామంలో మొత్తం ఏ అంశాల నుంచి ఎంత మొత్తము ఆదాయం రావాల్సి ఉంది, ఎంత వసూలైంది ఈ పట్టికలో నమోదు చేయబడుతుంది. ఓకేనా. సో ఇంటి పన్ను, గ్రంథాలయ పన్ను, నీటి పన్ను, లైటింగ్ పన్ను, పారిశుద్ధ్య పన్నులు, బకాయిలు మరియు కరెంట్ ప్రస్తుత సంవత్సరానికి ఎంత డిమాండు నిర్ణయించబడింది అని చెప్పేసి వ్యక్తిగత నల్లా రుసుము బకాయితో కలిపి మొత్తం సంవత్సరానికి ఎంత డిమాండు నిర్ణయించడం జరిగింది మరియు లైసెన్సులు గ్రామంలో వసూలు చేయదగిన ఇతర మొత్తాలకు సంబంధించిన అన్ని డిమాండులు ఈ రిజిస్టర్లో నమోదు చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వన్, నెలాఖరున మొత్తం డిమాండ్ నుండి ఆ నెల మొత్తంగా ఎంత బకాయిలు వసూలు అయ్యింది అనేది నమోదు చేయాలి. నెక్స్ట్ వన్, మొత్తం డిమాండ్లో వసూలు పోను ఇంకను ఎంత వసూలు కావాల్సి ఉంది అని చెప్పేసి ఈ స్టేట్మెంట్ ద్వారా తెలుస్తుంది మనకి. నెక్స్ట్ వన్, గత నెల వరకు బకాయిలు అంటే ఏరియర్స్ ప్రస్తుత సంవత్సరం యొక్క మరియు ప్రస్తుతం కలిపి మొత్తం వసూలుగా నమోదు చేస్తారు. అంటే గతంలో ఏమైనా బాకీలు ఉన్నాయా అని చూసి ఏమైనా ఏరియర్స్ కానీ ఉన్నట్లయితే వాటిని ప్రస్తుత సంవత్సరం యొక్క ప్రస్తుత సంవత్సరానికి వసూలు కావాల్సిన మొత్తము అమౌంట్కి లాస్ట్ ఇయర్ది కూడా యాడ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి అంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రస్తుత సంవత్సరం బాపతు ఎంత వసూలైంది విడివిడిగా నమోదు చేయాలి. నెక్స్ట్ వన్, అంతిమంగా మొత్తం ఎంత వసూలు కావాల్సి ఉన్నది బకాయిలు మరియు కరెంటు వ్యవహారాల పద్దుల వారీగా వివరంగా రాస్తారు. నెక్స్ట్ వన్, నగదు పుస్తకము లేదా క్యాష్ బుక్ ప్రతిరోజు ఆర్థిక వ్యవహారములు అంటే నగదు వసూలు, చెల్లింపులు, చెక్కు లేదా డ్రాఫ్ట్, అన్ని ప్రభుత్వ గ్రాంటులు, సర్దుబాటు నగదు పుస్తకమును నమోదు చేయాలి. ప్రతిరోజు నిల్వ తేల్చి తర్వాత రోజుకు ప్రారంభం నిల్వగా చూపాలి. ఆదాయాలను ఖర్చులను హెడ్ అకౌంట్ల వారీగా వర్గీకరణగా చూపాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, నగదు అనగా నోట్లు, చెక్కులు, డ్రాఫ్ట్, డిపాజిట్ల మరియు న్యాయపరమైన లీగల్ టెండర్, కాయిన్లు, వీటికి తోడు రెవెన్యూ స్టాంపులను కూడా నగదుగానే పరిగణించాలి. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, పోస్టేజీ స్టాంపులు, సర్పంచ్
గ్రామ పంచాయతీ హోదా పేరున లేని చెక్కులు మరియు డిమాండ్ డ్రాఫ్ట్లు కాంట్రాక్టర్ల పేరున ఉన్న డిమాండ్ డ్రాఫ్ట్లు నగదుగా మార్చలేనివి నగదుగా పరిగణింపబడవు. కావున నగదు పుస్తకంలో నమోదు చేయరాదు వీటిని. నెక్స్ట్ వన్, నగదు పుస్తకంలో పేజీ నెంబర్లు వేసి సర్టిఫై చేసి బౌండ్ పుస్తకంపై ఉండాలి. నెక్స్ట్ వన్, సాధారణంగా 5,000 రూపాయలు దాటిన అన్ని చెల్లింపులు చెక్కుల ద్వారా జరగాలి. ఇంపార్టెంట్ పాయింట్, నగదు చెల్లింపులు చేయుటకు చెక్కులు సెల్ఫ్ డ్రా చేయుటకు కూడా సందర్భానుసారము అనుమతించబడినది. నెక్స్ట్ వన్, నగదు రూపంలో చేసిన చెల్లింపులు నగదు పుస్తకంలో కానీ నగదు కాలంలోను, చెక్కు రూపంలో చెల్లించిన చెల్లింపులు చెక్కు కాలంలోను నమోదు చేయాలి. ఓకేనా. నెక్స్ట్ వన్, నగదు లేదా చెక్కుల రూపాల జరిగినటువంటి అన్ని లావాదేవీలను ఆదాయం అయితే ఎడమ వైపున, ఖర్చు అయితే కుడి వైపున తేదీ వేసి వరుస క్రమంలో నగదు పుస్తకంలో నమోదు చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఈ నగదు పుస్తకం అంటే ఏ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్? టీ ఆకారంలో ఉంటుంది అన్నట్టు ఇట్లా. సో ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ నంబర్, వివరాలు ఉంటాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ అమౌంట్ రాస్తాం మనం. అమౌంట్ ఇక్కడ ఖర్చు అయితే డెబిట్ అని ఉంటుంది, ఇక్కడ క్రెడిట్ అని ఉంటుంది. ఓకేనా. సో మనకు ఆదాయం అయితే ఇటు సైడ్ రాయాలి, ఖర్చు అయితే ఇటు సైడ్ రాయాలి. అంటే మన దగ్గరికి ఏదైతే వస్తుందో అది డెబిట్ అవుతుంది, మన దగ్గర నుంచి ఏదైతే వెళ్తుందో అది క్రెడిట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. నగదు వచ్చింది మన దగ్గరికి. సో వాట్ కమ్స్ ఇన్ అన్నట్టు, వాట్ కమ్స్ ఇన్ డెబిట్ రూపంలో రాయాలి. వాట్ గోస్ అవుట్ అంటే మన దగ్గరికి నగదు వెళ్తే దాన్ని క్రెడిట్లో రాయాలి. ఓకేనా. ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, నగదు పుస్తకము లావాదేవీలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పరిశీలించి ముగించవలెను. దీనికి సంబంధించి అధికారి కానీ లేదా అనుమతించబడిన వారు కానీ అన్ని నమోదులు సరిగా ఉన్నాయా అని ధృవపరచుకొని సంతకం చేయాలి. నగదును భౌతికంగా తనిఖీ చేసి నగదు పుస్తకంలో నోట్ రాయవలెను. చేతి నిల్వలు కూడా ఆకస్మిక తనిఖీ చేయవలెను. నెక్స్ట్, నెలవారీగా సంబంధిత నగదు నిల్వను పరిశీలించి ధృవీకరించాలి. నెక్స్ట్, నగదు పుస్తకంలో రాసిన ఎంట్రీలను తుడిచివేయుటకు వైట్నర్, పూసిరాయుట లేదా దిద్దువేయుటలు నిషేధించబడినవి. కావున పొరపాటున నమోదైన విషయాలను గమనించినచో సదరు పొరపాటును కొట్టివేసి సరైన ఎంట్రీని అట్టి లైన్లో వేసి సదరు అధికారితో తేదీ సహా ఎర్ర సిరాతో ఎర్ర ఇంకుతో సంతకం చేయించాలి తప్పనిసరిగా. ఓకేనా. నెక్స్ట్ వన్, బ్యాంకు ట్రెజరీలో జరుగు రెమిటెన్స్లు మొదటగా పెయిన్ స్లిప్ చాలన్లో చూపి నగదు రూపంలో నమోదు చేయాలి. నగదు పుస్తకంలో నమోదు చేయవలసి ఉంటుంది. వాస్తవంగా సంబంధిత హెడ్కు జమ అయిన తేదీ మొదటి ఎంట్రీ వద్ద నమోదు చేసుకోవలసి ఉంటుంది. తద్వారా ఆదాయ వివరములు అజమాయిషి అనేది ఏర్పడుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్. ఓకేనా. బీఆర్ఎస్ అనే పేరుతో పిలుస్తారు ఫ్రెండ్స్. ఓకేనా. బ్యాంక్ నిల్వల సమన్వయ పట్టి. సో సాధారణంగా నగదు పుస్తకంలో నిల్వకు బ్యాంక్ పాస్ పుస్తకంలో చూపిన నిల్వకు వ్యత్యాసాలు ఉంటాయి. అందువలన బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్తో బ్యాంక్ పుస్తకం నిల్వలు ఈ దిగువన చూపిన విధంగా కలుగు వ్యత్యాసములతో పోల్చుకోవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇవ్వబడిన చెక్కు బ్యాంకులో జమ చేయనందున, నెక్స్ట్, సో ఇవ్వబడిన చెక్కు బ్యాంకులో జమ చేయనందున అంటే మనం ఏం రాస్తాము? ఫర్ ఎగ్జాంపుల్, నేను అకౌంటెంట్ని లేదా పంచాయతీ కార్యదర్శిని. సో నేను చెక్ ఇవ్వగానే పంచాయతీ అంటే మన గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి బుక్లో చెక్కు పే చేసినట్టుగా రాస్తాను నేను. ఓకేనా. చెక్కు నేను ఇచ్చినట్లుగా రాస్తాను. కానీ మనం ఎవరికైతే ఇస్తామో అతను బ్యాంక్లో ఇంకా జమ చేయలేదు. ఓకేనా. సో జమ చేయకుంటే ఏమవుతుంది? అక్కడ మన 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 దగ్గర ఉండేటువంటి క్యాష్ బుక్లో నిల్వ వేరే ఉంటుంది, మన పాస్ పుస్తకంలో నిల్వ వేరే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ రెండింటిని కూడా సరిచూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, డిపాజిట్ చేయబడిన చెక్కులు
జమ కానందున ఓకే మనము బ్యాంకులో డిపాజిట్ చేసిన ఇంకా మన అకౌంట్లో క్రెడిట్ కాలేదు. సో అలాంటప్పుడు కూడా బ్యాంక్ పాస్బుక్కి మన దగ్గర ఉన్నటువంటి క్యాష్ బుక్కి రెండింటికి కొంచెం డిఫరెన్స్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ బ్యాంకు ద్వారా జమ చేయబడిన వడ్డీ విషయంలో కూడా ఓకేనా. సో బ్యాంక్ వాడు ఏం చేస్తాడు, మన అకౌంట్లో ఉన్న అమౌంట్కి ఎవ్రీ ఇయర్ కూడా వడ్డీని ఇంట్రెస్ట్ని యాడ్ చేస్తారు. సో ఎంత వచ్చిందో మనకు తెలియదు. సో దానివల్ల ఏమవుతుంది, బ్యాంక్ పాస్ పుస్తకంలో అమౌంట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపాయలు ఉన్నాయనుకోండి, మన బుక్లో కూడా 1000 రూపాయలు అనేవి ఉంటాయి, మనం రాసుకుంటాం కాబట్టి. సో బట్ ఇంట్రెస్ట్ పే చేయడం వల్ల ఎంత అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ 50 రూపీస్ చేశాడు అనుకోండి, 1050 రూపీస్ అవుతుంది. అంటే బ్యాంక్ పుస్తకంకి లేదా బ్యాంక్ పాస్ పుస్తకంకి మన దగ్గర ఉన్నటువంటి నగదు పుస్తకానికి సరిచూసినప్పుడు 50 రూపాయలు డిఫరెన్స్ వస్తుంది. సో దానికోసం అని చెప్పేసి బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్స్ అనేవి చేయడం జరుగుతుంది. నెక్స్ట్ బ్యాంక్ ఛార్జీల విషయంలో కూడా అంతే. నెక్స్ట్ నేరుగా జమ చేయబడినటువంటి చెక్కులు, బ్యాంక్ పొరపాటుగా వేసినటువంటి మొత్తములు. సో ఈ విధంగా నిల్వలు సరిచూసిన తర్వాత ముగింపు నిల్వల ట్రెజరీ పాస్ పుస్తకం నిల్వతో సరిపడి ఉండాలి. పంచాయతీ కార్యదర్శి ఈ వ్యత్యాసాలను రికార్డ్ చేసి తప్పనిసరిగా ఆమోదించవలసి ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ చెక్ పుస్తకము లేదా చెక్ బుక్. చెక్ పుస్తకములు పంచాయతీ కార్యదర్శి వ్యక్తిగత ఆధీనంలో ఉండవలను. బదిలీ అయిన సందర్భంలో నగదు పుస్తకంలో ఉపయోగించని చెక్కుల నంబర్లు వేసి చెక్ పుస్తకంలో వారి స్థానంలో వచ్చే అధికారికి అప్పగించవలసి ఉంటుంది. చెక్ పొందిన వారి సంతకము కౌంటర్ ఫైల్ వెనుక వైపున తీసుకోవలను. ఎర్ర సిరాతో చెక్కు మీద సెక్యూరిటీ ఎంట్రీని దిద్దుబాటును నివారించుటకు గాను వేయవలను. నెక్స్ట్ వన్ ట్రెజరీ పాస్ పుస్తకము. ట్రెజరీలో వేసిన అన్ని రకాలైన జమ సక్రమముగా జమ అయినట్లుగా జారీ చేసిన చెక్కులు ట్రెజరీలో లేదా బ్యాంక్ పాస్ పుస్తకంలో డెబిట్ అయినట్లుగా నిర్ధారించుకోవలను. నెలవారీగా బ్యాలెన్స్లు పొందుపరిచి సబ్ ట్రెజరీ అధికారి పుస్తకంలో సంతకం చేయాలి. నెక్స్ట్ వన్ చరాస్తుల రిజిస్టర్ అంటే ఏంటో చూద్దాం. కార్యాలయమునకు సంబంధించి కొన్ని పరికరములు మరియు ఫర్నిచర్ను ఈ రిజిస్టర్లో నమోదు చేయాలి. సంవత్సరానికి ఒకసారి పరికరములు ఫర్నిచర్లను పంచాయతీ కార్యదర్శి తనిఖీ చేసి ఈ రిజిస్టర్లో ధృవీకరించవలెను. ఒకవేళ వస్తువులు పాఠశాలకు కానీ ఇతర సంస్థలకు కానీ సరఫరా చేసిన ఎడల ప్రస్తుతమున్న ఫర్నిచర్ దాఖలా సర్టిఫికేట్ ఆయా సంస్థల అధికారుల నుంచి పొంది కార్యాలయంలో తప్పనిసరిగా ఫైల్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వన్ స్థిరాస్తుల రిజిస్టర్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అంటే కదలలేనటువంటి ఆస్తులపైన నిర్వహించేటువంటి రిజిస్టర్ ఇది. సో ఈ రిజిస్టర్లో స్థిరాస్తులు అనగా కమ్యూనిటీ భవనములు, చెరువులు మొదలగు గ్రామ పంచాయతీకి చెందిన అన్ని రకాల ఆస్తుల యొక్క పూర్తి వివరములు మరియు వాటి విలువను నమోదు చేయవలను. భవనాలకు, చెరువులకు మొదలగు వాటికి వేరువేరుగా పేజీలు కేటాయించి రిజిస్టర్లో నమోదు చేయాలి. ఓకేనా, ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ చెల్లింపు బిల్లుల మంజూరీ రిజిస్టర్, ఓకేనా, బిల్స్ పాస్ట్ రిజిస్టర్. ఒక ఆర్థిక సంవత్సరంలో వివిధ పద్దుల కింద కేటాయించబడిన బడ్జెట్, దాని నుంచి చేయు ఖర్చులు చేయగా మిగిలిన నిల్వ మొత్తాలను సరిచూసుకున్నటకు ఈ రిజిస్టర్ ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించవలను. ఈ రిజిస్టర్లో ఖర్చుకు సంబంధించిన ప్రతి పద్దు కింద చేయు ఖర్చుల నమోదు నిమిత్తము ఒక్కొక్క పద్దుకు కొన్ని పేజీలను కూడా కేటాయించాలి. వాటి వివరాలు చూపే విషయ సూచికను రాయాలి. ప్రతి ఖర్చుకు సంబంధించిన పద్దుపై భాగాన ఆ పద్దు కింద కేటాయించబడిన బడ్జెట్ మొత్తము సొమ్మును నమోదు చేయాలి. ఖర్చు నిమిత్తము ఒక బిల్లు రాగానే విషయ సూచికలోని సంబంధిత పద్దు కింద దానిని రాసి బిల్లు నంబరు ఇవ్వాలి. సో ఈ బిల్లు మొత్తాన్ని చెల్లించుటకు ఉత్తర్వులు ఇచ్చి తర్వాత ఆ రిజిస్టర్లో ఆ పద్దును కేటాయించిన సంబంధిత పేజీలో నమోదు చేసి, ఓకేనా, ముందుగానే మనము ప్రతి ఒక్క బిల్లుకి ఒక పేజీని కేటాయించాం కదా ఫ్రెండ్స్. సో అది ఏ రకమైన బిల్లో ముందుగా మనం తెలుసుకొని సంబంధిత పేజీలో మాత్రమే దాన్ని ఖచ్చితంగా ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఓకేనా, సో బిల్లు నంబర్ నమోదు చేసి ఆ బిల్లు నంబరు ఓచర్పై ప్రస్ఫుటంగా కనబడేటట్లుగా వేయాలి. అంటే ఖచ్చితంగా మంచిగా కనబడేటట్లుగా వేయాలి. ప్రతి నెలాఖరున ప్రతి పద్దు కింద చెల్లింపు ఉత్తర్వులు జారీ చేసి మొత్తమును కలిపి ఇప్పటిదాకా ఆయా పద్దులు వారి
ఆయా పద్ధతుల వారి అయిన ఖర్చుల మొత్తాన్ని నెలసరి అకౌంట్లో సరిచూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ పర్మనెంట్ అడ్వాన్స్ రిజిస్టర్ అంటే శాశ్వత భయాన రిజిస్టర్. సో ఊహించినటువంటి అత్యవసర ఖర్చుల నిమిత్తము 100 రూపాయలు పంచాయతీ కార్యదర్శి తన ఆధీనంలో ఉంచుకొనుటను పర్మనెంట్ అడ్వాన్స్ నుంచి చెల్లించిన ఖాతాలు ఈ రిజిస్టర్లో నమోదు చేయబడతాయి. పర్మనెంట్ అడ్వాన్స్ కింద ఖర్చు చేసిన ఓచర్కు సమానమైన సొమ్ము తిరిగి పొందుటకు వీలు కాదు. నెక్స్ట్ వన్ రోడ్ల రిజిస్టర్. గ్రామ పంచాయతీకి దాఖలు కాబడిన అన్ని రోడ్ల యొక్క వివరాలు ఈ రిజిస్టర్లో నమోదు చేయవలను. రోడ్డు రకము, వాటి లొకేషన్ మరియు ఇతర వివరాలు రిజిస్టర్లో రాయవలను. నెక్స్ట్ వన్ స్టాక్ రిజిస్టర్. ప్రతిరోజు కార్యాలయంలో వినియోగించే స్టేషనరీ తదితర వస్తువులు స్టాక్ మరియు ఇష్యూలను ఇందులో నమోదు చేయవలను. నెక్స్ట్ వన్ గ్రామంలో మొత్తం ఎన్ని వీధి లైట్లు స్తంభాలు ఉన్నవి, వాటిలో బల్బులు, ట్యూబ్ లైట్లు, మెర్క్యూరీ లైట్లు మొదలైన కేటగిరీల వారీగా వివరాలతో ప్రతి గ్రామ పంచాయతీ ఒక రిజిస్టర్ను నిర్వహించాలి. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు ఫ్రెండ్స్ ఈ రిజిస్టర్ గురించి. ఓకేనా, రిజిస్టర్ లేదా ఖాతా బుక్ అని అనడం జరుగుతుంది. సో ఏది అడిగినా పర్వాలేదు, మనం ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. నెక్స్ట్ వన్ కరెంటు స్తంభాల రిజిస్టర్ ప్రకారము విద్యుత్ సామాగ్రి ఎంత కొనుగోలు చేయాలో అంచనా వేయడానికి వీలవుతుంది. నెక్స్ట్ వన్ భూముల రిజిస్టర్. ప్రభుత్వంచే బదిలీ కాబడిన అన్ని భూములు మరియు సొంతగా కొనుగోలు చేసిన భూములు ఈ రిజిస్టర్లో నమోదు చేయాలి. బదిలీ కాబడిన కొన్న తేదీ, ఎందు నిమిత్తము, సర్వే నంబరు వివరాలు కూడా అన్నీ కూడా ఇందులో పొందుపరచాలి. ఆ భూములలో నిర్మాణం ఏమైనా ఉన్నదా, ఉన్న ఎడల వాటి వివరాలు, వినియోగములు కూడా రిజిస్టర్లో నమోదు చేయాలి. ఏ విధంగా భూమి బదిలీ జరుగును, దీనికి సంబంధించిన అధికారి ఈ రిజిస్టర్లో నమోదు చేసి క్రమంగా ధృవీకరించవలను. ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ వన్ డిపాజిట్ల రిజిస్టర్. సో ధారావత్తుల రిజిస్టర్ అని కూడా అంటారు దీన్ని. సో ఈ రిజిస్టర్లో కాంట్రాక్టర్ల నుంచి మరియు ఇతరుల నుంచి అందిన డిపాజిట్ల వివరాలు నమోదు చేయవలను. ప్రతి నెల వసూలైన డిపాజిట్లు, తిరిగి చెల్లించిన డిపాజిట్లు నెలసరి లెక్కలతోనూ మరియు సంవత్సరిక లెక్కలతోనూ సరిపోవలను. డిపాజిట్ బదులు రాతపూర్వకంగా దరఖాస్తు చేసుకున్నప్పుడు వాస్తవ జమలు అయిన రిజిస్టర్లో తనిఖీ చేసిన తర్వాత మాత్రమే తిరిగి చెల్లించవలను. నెక్స్ట్ సెక్యూరిటీ డిపాజిట్లపై ఫైనల్ బిల్లు ఆడిట్ అయి ఆడిట్ అభ్యంతరాలు లేవని ఇంజనీరింగ్ అధికారి నో డ్యూ సర్టిఫికేట్ ఇచ్చినంత వరకు కూడా కాంట్రాక్టర్లకు తిరిగి చెల్లించరాదు. ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్. ఓకేనా, సెక్యూరిటీ డిపాజిట్ల పైన ఫైనల్ బిల్ ఆడిట్ అయిన తర్వాత అట్ ద సేమ్ టైం ఇంజనీరింగ్ అధికారి ఎవరైతే ఉన్నారో కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు దాన్ని సమీక్షించేది ఇంజనీరింగ్ అధికారి. సో అతను నో డ్యూ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు మాత్రమే కాంట్రాక్టర్లకు అమౌంట్ అనేది ఇవ్వాలి, లేదా అప్పటి వరకు కూడా చెల్లించకూడదు. సో 3 సంవత్సరాల పైబడి పెండింగ్లో ఉన్న రిజిస్టర్లను ల్యాప్స్డ్ డిపాజిట్లుగా రిజిస్టర్లో గుర్తించి వాటిని గ్రామ పంచాయతీ ఆదాయంగా కూడా పరిగణించవలసి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఆడిట్ సాధారణ నియమాలు. ఆడిట్ అనగా తనిఖీ చేయడం. ఒక సంస్థలో ఆదాయ వ్యయాలు ప్రభుత్వ నియమాలకు లోబడి జరిగాయా లేదా అనేది తెలుసుకోవడానికి నిర్ణయించేదే ఆడిట్. సో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టము 1994 ప్రకారము డైరెక్టర్ స్టేట్ ఆడిట్ వారు మండల పరిషత్ల యొక్క మొత్తం ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ఆడిట్ను నిర్వహించాలి. సో కానీ నూతనంగా ప్రవేశపెట్టిన అకౌంటింగ్ ప్రకారము కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ చట్టము 1971 సెక్షన్ 15 ఆధారంగా పంచాయతీరాజ్ సంస్థల ఆడిట్లను అకౌంటెంట్ జనరల్, స్టేట్ ఆడిట్ డైరెక్టర్ పర్యవేక్షణలో ఆడిట్ చేయవలసి ఉంటుంది. ఆడిట్ సమయంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్వహించిన అన్ని ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఓచర్లను, రిజిస్టర్లను మరియు నెలవారీ వార్షిక లెక్కలను ఆడిట్ వారికి ప్రస్తుతీకరించాలి. ఓకేనా ఫ్రెండ్స్, అంటే ఇప్పటి వరకు మనం చూసాం కదా ఫ్రెండ్స్, ఆ రిజిస్టర్స్ ఏవైతే పంచాయతీ కార్యదర్శి గ్రామ పంచాయతీలో వాడడం జరిగిందో లేదా ఎంటర్ చేయడం జరిగిందో అవన్నీ కూడా ఆడిట్ సమయంలో వీరికి స్టేట్ ఆడిట్ డైరెక్టర్ సమక్షంలో వీరికి చూపించవలసి ఉంటుంది. నెక్స్ట్ ఆడిట్ సమయంలో పరిశీలించవలసిన అంశాలు.
కాలానుగుణంగా వస్తున్న ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరిస్తున్నారా లేదా అనే అంశాన్ని వీరు చూస్తారు. నిర్ణీత ప్రొఫార్మాలో ఖాతాలను నిర్వహిస్తున్నారా లేదా అని కూడా చూస్తారు. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్, మండల పరిషత్కు సంబంధించి రావాల్సిన గ్రాంట్లు మరియు ఇతర ఆదాయాలను సాధారణ నిధికి జమ అవుతున్నాయా లేదా, అంతేకాకుండా మండల పరిషత్కు సంబంధించిన ఆదాయ వ్యయాలను సక్రమంగా రికార్డు చేయబడుతున్నాయా లేదా అని కూడా చూస్తారు. నెక్స్ట్ వన్, మండల పరిషత్చే జరపబడిన చెల్లింపులకు అవసరానికి అనుగుణంగా తగు అధికారి అనుమతి ఉందా లేదా అని కూడా పరిశీలించాలి. నెక్స్ట్ వన్, ఆడిట్ నివేదికపై తీసుకోవలసిన చర్య. ఆడిట్ నివేదికను ఆడిటర్ తనిఖీ చేసి 2 నెలల్లోగా మండల పరిషత్కు పంపాలి. ఆ సంబంధిత ఎంపీడీఓ మండల పరిషత్ సభ్యులకు పంపి అభ్యంతరాలు ఉన్నట్లయితే వాటికి సమాధానాలు తయారు చేసి వాటిని మండల పరిషత్ ఆమోదం పొంది ఆడిట్ అధికారికి సమర్పించవలెను. నెక్స్ట్ వన్, కానీ అలా జరిగిన పక్షంలో కూడా ఎంపీడీఓ ఆడిట్ అధికారికి సమాధానాలు పంపినను తర్వాత మండల పరిషత్ ఆమోదము తెలిపే తీర్మానాలను డైరెక్టర్ స్టేట్ ఆడిట్ వారికి సమర్పించాలి. నెక్స్ట్ వన్, ఆడిట్ రిపోర్ట్లో ఉండవలసినటువంటి ముఖ్యమైన అంశాలు. అడ్వాన్స్లకు సంబంధించినటువంటి అంశాలు అంటే మనము ఎవరెవరికి అడ్వాన్స్ ఇచ్చామో ముందుగా వాటికి సంబంధించినటువంటి అంశాలు, వాటికి సంబంధించినటువంటి బిల్లులు ఉండాలి. రాబడులకు సంబంధించినటువంటి బిల్లులు, గ్రాంట్ల మళ్లింపు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధుల విడుదల, ఆడిట్ వారు చేసిన సూచనలు, మండల పరిషత్ యొక్క బడ్జెట్ తయారీ నివేదిక, ఆర్థిక స్థితిపై సాధారణ సమీక్ష, సిబ్బంది యొక్క జీతభత్యాలకు సంబంధించిన అంశాలు, రిజిస్టర్లు మరియు అకౌంట్ల నిర్వహణ. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము పంచాయతీ కార్యదర్శికి సంబంధించినటువంటి టాపిక్ని మనము కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్. ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శి ఏ రకమైనటువంటి అకౌంట్ బుక్స్ని నిర్వహించడం జరుగుతుంది, ఏ విధంగా ఫాలో అవ్వాలి, ఏ బుక్లో ఏ అకౌంట్ బుక్లో ఏ రకమైనటువంటి అంశాలను ఎంటర్ చేయాలి, ఓకేనా, ఏ రకమైన అంశాలను ఎంటర్ చేయాలని కూడా చాలా జాగ్రత్తగా చూసాం. సో ఈ బుక్స్ అన్నీ, ఈ ఖాతాలన్నీ కూడా నిర్వహించిన తర్వాత ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత ఆడిట్కి కూడా చేయించాలి ఫ్రెండ్స్. తప్పనిసరిగా ఆడిట్ చేయించాలి. సో ప్రతి సంవత్సరం ఆడిట్ చేయించినట్లయితే గ్రామ సర్పంచ్ పైన అట్ ద సేమ్ టైం కార్యదర్శి పైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా మనకు చట్టంలో పొందుపరచడం జరిగింది ఫ్రెండ్స్. అందుకోసం అని చెప్పేసి ప్రతి గ్రామ పంచాయతీ కూడా చాలా రకాలైనటువంటి అన్ని రకాలైనటువంటి బుక్స్, అకౌంటింగ్ బుక్స్ని ప్రిపేర్ చేయడము అనేది జరుగుతుంది. సో వారిగా అంటే ఏ పన్నులు ఏ బుక్లో ఎంటర్ చేయాలి, ఓకేనా, ఏ పన్నులు ఏ బుక్లో ఎంటర్ చేయాలో కూడా మనము క్లియర్గా చూసాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఓకేనా. దీంట్లోంచి మ్యాక్సిమం 5 to 10 మార్క్స్ కంపల్సరీగా వస్తాయి ఫ్రెండ్స్, ఓకేనా. ఇది చదివితే మీరు సరిపోతుంది, మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు, ఓకేనా ఫ్రెండ్స్. నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలా వీడియోలు కూడా ఇప్పటివరకు చేయడం జరిగింది ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పటివరకు కూడా సో 13-14 వీడియోస్ అనేవి కూడా చేయడం జరిగింది. అన్నీ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. అందరూ కూడా చూడండి, మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.